గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మన కేరింగ్ అండ్ షేరింగ్ గ్రూప్లో లాస్ట్ మీటింగ్లో మనం మాట్లాడుకున్నటువంటి కామన్ ఐఐటి ప్రోగ్రామ్ ఎజెండా అనేది నిజంగా మనం కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా ఇది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పడం కోసం ఈ వీడియోని చేయటం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. చూసిన వెంటనే మీ ఒపీనియన్స్ని నాకు రిప్లై ఫామ్లో పెట్టండి. యాక్చువల్లీ కామన్ ఎజెండా ఏంటంటే ఈ ఐఐటి ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ కామన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఒకటి స్కూల్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయటం, రెండోది స్పోకెన్ ఇంగ్లీష్ని ప్రతి స్కూల్లోనూ కూడా ఇంప్లిమెంట్ చేసి ఇంప్రూవ్ చేయటం. ఈ రెండు కూడా బేసిక్ ఆబ్జెక్టివ్స్గా మనం నిర్ణయించుకోవటం జరుగుతుంది. వన్ ఈజ్ ఇంప్రూవింగ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ద స్కూల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎన్హాన్సింగ్ ది స్పోకెన్ ఇంగ్లీష్. అయితే మన ఎయిమ్ ఏంటి అని అంటే, మన ఎయిమ్ వచ్చేసి ఒకటి స్కూల్ అడ్మిషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం, రెండోది స్కూల్లో డ్రాప్అవుట్స్ని తగ్గించుకోవటం. సో ఈ ఐఐటి ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ కనుక మనం సక్సెస్ఫుల్గా రన్ చేసుకున్నట్లయితే త్రూఅవుట్ ద అకాడమిక్ ఇయర్ ఖచ్చితంగా నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా మన స్కూల్ అడ్మిషన్స్ పెరగడానికి, అదేవిధంగా మన స్కూల్లో నుంచి డ్రాప్అవుట్స్ తగ్గటానికి ఎంతో అవకాశం ఉంది, ఆస్కారం ఉంది అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ గో ఇంటు ద వీడియో డీప్లీ. యాక్చువల్లీ ప్రోగ్రామ్ ఏంటి అనేది మనకందరికీ తెలిసిందే. 6th, 7th, 8th, 9th సంబంధించి ఐఐటి ఫౌండేషన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనం ఆల్రెడీ బ్రాంచ్ వైజ్ ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ ఎగ్జామినేషన్ పేపర్స్ ప్రిపేర్ చేస్తారు అన్న విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవటం జరిగింది. ఆ ఐఐటి ప్రోగ్రామ్స్కి సంబంధించి వీక్లీ కానీ లేకపోతే ఫోర్త్ నైట్ కానీ మంత్లీ 2 times కానీ 3 times కానీ మనం అనుకున్న అకాడమిక్ ప్రోగ్రామ్ని బట్టి మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి, అంటే బయాలజీ, నీటికి సంబంధించి ఈ 4 మనం ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం అనుకోవటం జరిగింది. అదేవిధంగా మనం ఏ బ్రాంచెస్ అయితే లైక్ మైండెడ్ బ్రాంచెస్ ఉండి ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నామో వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పెట్టే ప్రతి పరీక్షలో కూడా కామన్ ర్యాంకింగ్, స్టూడెంట్స్ అందరికీ కూడా కామన్ ర్యాంకింగ్ ఇవ్వటం అనేది మనం అనుకున్న పాయింట్. అదేవిధంగా ఈ కామన్ ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత మనం మంత్లీ ఒక్కసారైనా మనం ఒక ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని అందరు స్టూడెంట్స్ని అక్కడికి ఇన్వైట్ చేసి మన స్ట్రెంత్ చూపించుకోవచ్చు. కామన్గా పేరెంట్స్లో కూడా ఇది ఎంతో బూస్టప్ ఇస్తుంది అన్నది నిజంగా నాకున్నటువంటి ఒక గట్టి నమ్మకం. అదేవిధంగా మన అన్ని స్కూల్స్లోనూ కూడా కామన్గా స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంటే వీ హ్యావ్ ఏ టార్గెట్, వీ హ్యావ్ ఏ ఎయిమ్, లెవెల్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్లిమెంట్ చేయటమా లేకపోతే ఏ సిస్టమ్ అనేది నాకు దగ్గర ఐడియా ఉంది. ఇఫ్ వీ ఇంప్లిమెంట్ దట్ సిస్టమ్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ ఆల్ ద బ్రాంచెస్ మనందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది అనేది ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అలానే మనం ఈ విధంగా ఒక ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి, ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి మనం జూన్ ఎండింగ్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ ప్రతి బ్రాంచ్లో మన లైక్ మైండెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి బ్రాంచ్లోనూ కూడా పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి ఆ పేరెంట్స్ మీటింగ్కి మన లైక్ మైండెడ్ స్కూల్స్ డైరెక్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఇలాగా మేము ఒక 7 టీమ్గా ఫామ్ అయ్యాము, నేను ఒక్కడనే కాదు నాతో పాటు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ ప్రోగ్రాంలో, ఈ ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రాంలో కామన్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి, కామన్ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటాము, కామన్గా ఇన్నోవేషన్లు జరుగుతాయని చెప్పి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కూడా పేరెంట్స్ దృష్టిలోకి మనం కనుక తీసుకొని వెళ్తే రియల్లీ ఇన్ని బ్రాంచెస్ మన ఏకమయ్యి ఒక ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ అవుతుంది అన్న విషయం ప్రతి తల్లిదండ్రికి కూడా ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో మనం క్లియర్గా చెప్తాం. ఆ చిన్నపిల్లలకు వచ్చేసి స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్స్, నేను ఆల్రెడీ ఇంతకుముందు సీఈఓగా అమర్ స్కూల్స్లో ఉన్నప్పుడు దాదాపు 20 బ్రాంచెస్లో కూడా కామన్గా స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఒక ప్లాట్ఫామ్ పైన. అలాగా మన స్టూడెంట్స్లో స్పోకెన్ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేయడానికి మన లైక్ మైండెడ్ బ్రాంచెస్లో స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్స్ ఫర్ ప్రైమరీ స్టూడెంట్స్, అలానే
పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్స్ టు ఎన్హాన్స్ దర్ ఇంగ్లీష్ మనం కండక్ట్ చేస్తాం. కామన్గా ఒక డేట్ పెట్టుకుంటాం. ఆ డేట్లో ఇయర్లీ 2 times ఎప్పుడో డేట్ పెట్టుకొని ఆ డేట్లో మనం ఈ కాంపిటీషన్స్, అలానే కామన్గా మనం సింగింగ్ కాంపిటీషన్స్ పెట్టుకోవచ్చు, కామన్గా డ్యాన్సెస్ కాంపిటీషన్స్ పెట్టుకోవచ్చు. ఏదో ఒక ప్లాట్ఫామ్ మనం తీసుకొని అది ఏదో ఒక స్కూల్లో మంచి డ్యాసో లేకపోతే మంచి ప్లేస్ ఉన్నదో లేకపోతే ఒక ఆడిటోరియం తీసుకొని మనం కామన్గా కండక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా పేరెంట్స్ అందరిలో కూడా ఇది ఒక మంచి బూస్టప్ ఉంటుంది అని నాకు గట్టి నమ్మకం అయితే ఉంది. అలానే రెగ్యులర్గా ప్రైమరీ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు నోట్స్లు చెకింగ్ అవుతున్నాయా లేదా, కరెక్షన్స్ ఎలా ఉన్నాయి అని మనం ఒక బయట వ్యక్తిని పంపించి ఆ వెరిఫికేషన్ చేయించాలి. ప్యారలల్గా అన్ని బ్రాంచెస్లో కూడా ఈ కామన్ ప్రోగ్రామ్ జరగాలి, నోట్స్లు చెక్ చేయాలి, స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చెక్ చేయాలి, అలా సిలబస్ ఎంతవరకు అవుతుందని చెక్ చేయాలి. ఈ విషయాలన్నీ కూడా కామన్గా ప్యారలల్గా అన్ని బ్రాంచెస్లను కూడా జరగాలి. అలానే మనం నిజంగా ఒక గ్రూప్గా ఫామ్ అయితే మన అన్ని బ్రాంచెస్లోని టీచర్స్కి చక్కగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు. అలానే చక్కగా స్టూడెంట్స్కి మోటివేషనల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కామన్గా మనం అన్ని బ్రాంచెస్లో ఉన్న టాప్ స్టూడెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని 6th to 9th క్లాస్ ఆర్ 6th to 10th క్లాస్ ఒక సీనియర్ టీచర్ చేత మనం కామన్గా ఆ సబ్జెక్ట్ మీద జూమ్ క్లాసెస్ కండక్ట్ చేయొచ్చు. సండే జూమ్ క్లాసెస్ బై అన్ ఎక్స్పర్ట్ ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఆఫ్ అదర్ బ్రాంచెస్. అన్ని బ్రాంచెస్లో ఉన్న టాప్ స్టూడెంట్స్ని పట్టుకొని మనం ఈ కామన్గా జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తే అది కూడా పేరెంట్స్లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, నమ్మకాన్ని ఇంప్రూవ్ చేస్తుందని నాకైతే గట్టి నమ్మకం ఉంది. అలానే మనం అనుకుంటే తప్పగా అందరం కలిసి కామన్గా ఫీల్డ్ ట్రిప్స్ చేసుకోవచ్చు, కామన్గా ఎక్స్కర్షన్ చేసుకోవచ్చు. ఇలాగా ఎన్నో కామన్గా జరిగితే ఉండేటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఒకసారి దయచేసి ఆలోచించండి. ఈ ఐఐటి ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయితే నిజంగా మనందరికీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ అంతా రన్ చేయడానికి ప్రతి బ్రాంచ్కి వచ్చి నోట్స్ల కరెక్షన్, అంటే యాజ్ ఏ ప్రిన్సిపల్గా మీరు నోట్స్లు చెక్ చేస్తూ ఉంటే మేబీ మీ టీచర్స్ కేర్లెస్గా తీసుకోవచ్చు, లేకపోతే లీజర్గా తీసుకోవచ్చు. బట్ ఒక బయట వ్యక్తి వచ్చి నోట్స్లు చెక్ చేస్తుంటే నిజంగా అదొక భయంగా ఉంటుంది. ఇది నేను యాజ్ ఏ సీఈఓగా అన్ని బ్రాంచెస్కి వెళ్ళి నోట్స్లు చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భయపడేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ అంతటిని రన్ చేయడానికి ఒక కామన్ పర్సన్ని, ఒక లేడీని మనం అపాయింట్ చేసుకొని ఆ లేడీని మనం శాలరీ ఇచ్చి అపాయింట్ చేసుకొని ఇట్స్ ఏ బిగ్ గైజాంటిక్ ప్రోగ్రామ్. నేను ఏ ఊహతో వచ్చానంటే మనందరం ఒక కార్పొరేట్ లెవెల్లో మనకి ఒక 7-8 బ్రాంచెస్ ఉన్నాయన్న కామన్ ఎజెండాతో మనం ఒక కామన్గా ఒక అకాడమిక్ కోఆర్డినేటర్ని పెట్టుకొని లేకపోతే ఒక సిఇఓ అనే పేరు పెట్టుకొని అన్ని బ్రాంచెస్కి ఆ వ్యక్తి వెళ్ళి అన్ని చెక్ చేసుకుంటూ, నోట్స్లు చెక్ చేసుకుంటూ, టీచర్స్కి గైడ్ చేసుకుంటూ, ఇలాగ మనం అనుకున్న ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి లేకపోతే అన్నిటికి సంబంధించి కామన్గా ఒక వ్యక్తిని కనుక మనం నియమించుకొని అన్ని బ్రాంచెస్కి రోజుకు ఒక బ్రాంచ్ చొప్పున కనుక మనం తిప్పుకుంటూ ఉంటే తప్పకుండా ఈ ప్రోగ్రాం అత్యంత సక్సెస్ అవుతుంది అని చెప్పి నాకైతే గట్టి విశ్వాసం ఉంది. ఇంకా మనం సెలెక్ట్ చేసుకునేటువంటి వ్యక్తి శాలరీ అనేది మన స్ట్రెంత్ని బట్టి డిసైడ్ చేసుకుంటామా లేకపోతే ఎలా డిసైడ్ చేసుకుంటామా అనేది మనం అందరం ఆలోచించుకొని ఒక మాట మీదకి వచ్చి మనం కనుక ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా కాన్ఫిడెంట్గా నాకైతే నమ్మకం ఉంది మనం ఖచ్చితంగా మన స్ట్రెంత్ని పెంచుకోవచ్చు. పేరెంట్స్లో ఒక గట్టి నమ్మకం ఉంటుంది. కాబట్టి ఈ మాటలన్నీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా నాకు వెంటనే మెసేజ్ రూపంలో పెడితే బై జూన్ నేను ఎవరిని అపాయింట్ చేయాలి, మీ దగ్గర ఎవరైనా ఉంటే ఓకే, నా దగ్గర అయితే ఒక మంచి టీచర్ ఉన్నారు, వారిని నేను ఇలా మీరు అనుకుంటే గనక తప్పకుండా మనం వారికి ఇంప్రూవ్ చేసి అన్ని బ్రాంచెస్లో తిప్పడానికి, లేదు మీ బ్రాంచ్ నుంచి ఎవరైనా ఉన్నారో అంటే తప్పకుండా మీరన్నా డిసైడ్ చేయొచ్చు. సో ఐఎమ్ రెడీ టు అపాయింట్ రిక్రూట్ ఏ పర్సన్ విత్ యువర్ పర్మిషన్ టు మూవ్ ఆల్ ద బ్రాంచెస్ టు వెరిఫై, చెక్ అండ్ ఇంప్లిమెంట్ అవర్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ. కాబట్టి దిస్ ఈజ్ మై వర్డ్. తప్పకుండా మనం అందరం కూడా మంచి స్ట్రెంగ్త్తో నెక్స్ట్ ఇయర్ సక్సెస్ అవ్వాలి అని అంటే ఈ అకాడమిక్ ఇయర్ని మనం తప్పకుండా అద్భుతంగా రాణించాలి. దానికి మీ అందరూ కోఆపరేషన్ ఉంటే ఎలోన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్, బట్ బ్రాంచెస్ పరంగా అందరం కూడా సక్సెస్గా ఉండాలంటే ఈ ప్రోగ్రామ్ని అయితే మనం తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. తప్పకుండా మీరు మెసేజ్ ఫామ్లో నాకు రిప్లై ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.